కాకినాడ పోర్టుది కానీ అతనేమి వీడు తిన్నాడని చెప్పట్లా. ఆ వ్యవహారం సోవాడు చూశాడు, ఈ వ్యవహారం సోవాడు చూశాడు అని చెప్తున్నాడు. వ్యవహారం చూశాడు నాకు సంబంధం లేదని చెప్తున్నాడు తప్పించి అందులో అవినీతి జరిగింది మా వాడు తిన్నాడని చెప్పట్లా. ఇలాగా ఏ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు చూశారు అన్నది ఆయన నోటితో చెప్పిస్తారు. ఇంతకుముందే తెలుసు అందరికి అది ఎవరెవరు ఏమేమి చూశారు అన్నది. అది విజయసాయి నోటితో చెప్పించి ఇదంతా వీడు తినేశాడంటే వీడి ద్వారా తిన్నాడట జగన్ అని చెప్పి మాట్లాడించడానికి అవకాశం ఉంటుంది. సార్ ఒకటి ఇక్కడ అంటే ఒక ఆయన రాజీనామా చేయడం అనేది ఏ ఒత్తిడి మేరకు చేశారు ఏంటి అనేది ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడుతున్న మాటలు నిజంగా ఆయన పార్టీలో ఆ శోభ అనుభవించి లేదంటే ఆయనకు ఆ ప్రాధాన్యత తగ్గడం వల్ల అదంతా అనిపించి ఆ మానసిక వేదంతో మాట్లాడుతున్నారా, ఇందులో కూడా ఏమన్నా ఒక రాజకీయ ఒత్తిడి ఉండి ఇలా మాట్లాడిస్తున్నారని అంటారు? రాజకీయ ఒత్తిడి అయితే కాదు, క్షోభతోనే ఫీల్ అవుతున్నాడు ఆయన. ఎందుకంటే వరుస పెట్టో పదవి ఇవ్వడం తీసేయడం అది అవమానకరం కదా. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మళ్ళీ అకస్మాత్తుగా ఇంకొకళ్ళని పెడతారు, ఈ జిల్లాలకి హెడ్ అంటారు, మళ్ళీ తీసి పక్కన పెడతారు. ఎంపీని చేశారు, తీసుకెళ్ళి ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయనకి చివరి నిమిషం. ఇవన్నీ నరకమే కదా మనిషికి. ఆయన ఇక్కడ ఈ క్వార్టర్లో ఉన్న వాళ్ళందరూ జగన్ అంటే అపారమైన ప్రేమ ఉన్నోళ్ళేనండి, జగన్ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. కాకపోతే వీళ్ళల్లో వీళ్ళకి ఏమో స్పర్ధ ఉంటే జగన్ చేసే తప్పులకి ఎదుగో వాడి వల్ల చేస్తున్నాడు వీడి వల్ల చేస్తున్నాడు వీళ్ళు ఫీల్ అవుతారు. అంటే